ఏడాదికి 2-3 సినిమాలు చేసేస్తాం, దుమ్ము దులిపేస్తాం అని చెప్పుకుంటూ ఉంటారు హీరోలు. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఆ మాట నిలబెట్టుకోవడం కష్టం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు కథలు దొరకవు, ఇంకొన్నిసార్లు వీళ్ళకి అసలు అవకాశాలే రావు. అన్నీ ఉన్నా సినిమా మొదలవడానికి మీనమేషాలు లెక్కేస్తూ ఉంటారు. దాంతో ఏడాదంతా ఖాళీగానే ఉండిపోవాల్సి వస్తుంది. 2015లోనూ కొంతమంది స్టార్లు మాయమైపోయారు. వాళ్ళ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడం విశేషం. 2015 నాగ్కి అచ్చురాలేదు. 2014లో మనం లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన నాగ్ 2015లో ఒక్క సినిమాను విడుదల చేయలేకపోయాడు. అఖిల్ సినిమాతో బిజీగా ఉండడం, స్టూడియో వ్యవహారాలు, మీలో ఎవరు కోటీశ్వరుడు ఈ ప్రోగ్రాంలతోనే గడిపేశాడు నాగ్. అఖిల్ సినిమాలో ఒక పాటలో మెరుపులా కనిపించినా అక్కినేని అభిమానులకు అది ఆనలేదు. అయితే 2016లో నాగ్ నుంచి 2 సినిమాలు గ్యారంటీగా వస్తున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన సంక్రాంతి బరిలో నిలిచింది. కార్తీతో కలిసి నటించిన ఊపిరికి కూడా ఫిబ్రవరిలో వచ్చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో నాగ్ అలరించడం ఖాయం. సునీల్ ఏమైపోయాడు? కమెడియన్ నుంచి హీరోగా టర్న్ ఇచ్చుకున్నాడు సునీల్. 6 ప్యాక్ తో హీరోలకు కావాల్సిన మెటీరియల్ సంపాదించుకున్నా అతని ట్రాక్ మాత్రం అనుకున్నంత హ్యాపీగా సాగటం లేదు. అందాల రాముడు, మర్యాద రామన్న లాంటి హిట్స్ ఉన్నా అది నిలబెట్టుకోవడంలో, తనకు సరిపడ కథలో ఎంచుకోవడంలో విఫలం అవుతున్నాడు. భీమవరం బుల్లోడు తర్వాత సునీల్ నటించిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. 2015లో సునీల్ అసలు కనిపించనే లేదు. అతను నటించిన కృష్ణాష్టమి పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. 2016 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. కొంతమంది దర్శకులు ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయకుండా ఖాళీగా ఉండిపోయారు. శ్రీకాంత్ అడ్డాల, కృష్ణవంశీ, నందిని రెడ్డి, సుకుమార్, బోయపాటి సీను, వంశీ పైడిపల్లి వీళ్ళ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే వచ్చే ఏడాది వీళ్ళ సినిమాలన్నీ వరుస పెట్టి క్యూ కడుతున్నాయి. సో ఆ లోటు కొంతవరకు తీరచ్చు.